జీతము చేసిన తల్లి అమ్మా, అతడు నడిచి నడిచి అతని పాదములు అలసిపోయి ఉన్నవి. చింతలముని స్వామి పాదములు కడిగి పూజించవలెను అమ్మా. మన ఇంటిలో పాదములు పెట్టగానే సకల సంపదలు కలిగి ఉన్నవి తండ్రి. మీరందరూ కూడా ఆ స్వామిని పూజ చేయవలెను. ప్రకృతి వేగాని చిత్రంగా వినను మనను ఏ మనదరింక, వినను మనద ఏ మనదరింక ఓనల్లారేడే చూడగా నాకు ఇది చిత్రంగా దాసర్వాది పాదములు కడుగుమని నొప్పుచున్నావు. మనకు తగదు తండ్రి. మన కులం వారు చూసిన ఇంటికి రారు కనయా. మంచిగా కూర్చో, ఇతలకి రా, మంచిగా కూర్చో కిందికి. మరి
స్వామిని ముట్టుకొని పాదములకు అడుగుము తల్లి. అతడికి మనకు దూరము చేయవలదు, అతడు మనకు దొరకబోడు తల్లి. మరి విధముగా ఆ యొక్క నల్లరెడ్డి అచ్చమాంబతోటి దాసన్వాడని ఇంటిలో పెట్టుకుని చిత్తము చెప్పించుకుంటున్నాము. ఆ పరమాత్మ స్వరూపుడు భద్రాచల ఆ శ్రీరామచంద్రుల వారు శ్రీ మహావిష్ణువు తల్లి నీవు దాసరి వాడు గడు అతని పాదములు కడిగి ముట్టుకోవడము మనకు చాలా పుణ్యం ఉంటుందని ఆ యొక్క నల్లరెడ్డి తల్లికి చెప్తుంటే ఆయననేమో పాకనాటి కులము పాల వంటిది మన ఈ మాటికి ఇట్లు పరమాత్ముడవని పలికెదవు నీవో. పరమాత్ముడవని పలుకుటయ్యేలా మీ అమ్మ రాపు కెటుల పడదోనోయ్యా. మీ ఇంటిలో కెటులుందోనయ్యా. నల్లరెడ్డి ఎటులుందోనయ్యా. ముట్టాని వాడినాని తిట్టుచున్నారు ఇంకా. నల్లరెడ్డి ముట్టాని వాడినాని తిట్టుచున్నారు ఇంకా. ఏమి చేయుదునమ్మ ఎన్ని దినములు పడదునమ్మ. మీ ఇంటిలోన ఎటులుందోనమ్మా. అయ్యా నల్లారెడ్డి, మీ అమ్మ రాకుడు మీ ఇంటిలో ఎట్లుందను నల్లారెడ్డి? అరగల్లు విడుచుట ఏమి సాలు మీది తమ్ము నల్లరెడ్డి. రెడ్డి నీది తమ్ము ఇక తీరాలేదా. స్వామి మీ జీతమ్ము ఇక తీరాలేదా. మాటి మాటికి నీవు ఏమి మంత్రము చెప్పమంటివి. మాటి మాటికి నీవు ఏమి మంత్రము చెప్పమంటివి. ఎలివాణిని చూసి నీవు ఏమి తిప్పల పెట్టుతున్నావు. ఇక తీరా నల్లరెడ్డి నీ జీతమ్ము ఇక తీరాలేదా.
జీతం ఇక తీరలేదా? ఎందుకు నన్ను తిప్పల పెట్టుచున్నావు? నేను వెళ్ళిపోచున్నాను. ఓ స్వామి నల్లారెడ్డి, స్వామి నీదు మనసు ఎందుకు చెదిరెను నా పైన ఎంత? 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 కఠినమెందుకు దలిచెదవయ్యా? ఓ స్వామి, నిన్ను జీతము పెట్టుకున్నందుకు ఎత్తి అంబలి పోసినందుకు నాపై ఇంత కఠినము దళచితివా స్వామి? దొరకరాని వాడవు దొరికితివని నేను చాలా సంతోషపడి ఉంటిని. చెంబులో తీర్థము చెవిలోన మంత్రము వేసి నీ దాసినిగా చేసుకొను స్వామి. అయ్యా నల్లారెడ్డి, చాలాగా రుద్రాక్షమాలలు వేసి నీ దాసునిగా చేసుకొను నల్లారెడ్డి. ఓహో స్వామి. అయ్యా నల్లారెడ్డి, చెంబులో తీర్థంబులంటివే ఓ నల్లరెడ్డి, చెవిలో మంత్రంబులంటివే నల్లరెడ్డి, ఓ నల్లరెడ్డి, చెవిలో మంత్రంబులంటివే నల్లరెడ్డి.
మహిమలు వచ్చుంటే నిత జీతము చేయగలనా మంత్ర మహిమలు వచ్చుంటే నిత జీతము చేయగలనా ఒకటి మాటలు చెవిలో మంత్రంబులంటివే అయ్యా నల్లారెడ్డి, మంత్ర మహిమలు వచ్చి ఉంటే నీతో నేను జీతం చేయుచుంటున్నా. ఓ స్వామి నల్లారెడ్డి, అటుల బలుకా నల్లారెడ్డి, నిన్ను విడువను నాడు స్వామి ఇంతలో నన్ను మీరు ఎన్ని బొంకులు బొంకినా మీ పాదములు విడవజాలను స్వామి. నీ మాయ తెలుసను ఇక నిన్ను విడవజాలను స్వామి. అయ్యా నల్లారెడ్డి, ఓ స్వామి. అయ్యా నల్లారెడ్డి, ఓ స్వామి. మీ అమ్మ ఇంకా రంది పెట్టోనో నల్లరెడ్డి ముటరాకుము బుద్ధిగాదయ్యా. ఓ నల్లరెడ్డి ముటరాకుము బుద్ధిగాదయ్యా. అంటుముట్టని వాడినాని నీకు తెలియద ఏమి చేతో. అంటుముట్టని వాడినాని నీకు తెలియద ఏమి చేతో. ఇంటిలో మీ అమ్మ నన్ను ఒకటి రందులు చేసుమయ్యా.
ఈ అమ్మ చూసిన ఎంతో రంది పెట్టును, నన్ను ముట్టరాకును. ఎవరు గుర్తలు చేశారు? ఓ స్వామి, అయ్యా నల్లారెడ్డి, ఎక్కడి తల్లిదండ్రులు అయ్యా, నా హృదయమందున నా తరపు నీవయ్యా, గండిగా చెవిలోన మంత్రము చెగులో తీర్థంబునకును, దాసిని చేతు పదము నా హృదయమందున సిగియున్నవు విడువలేనయ్యా, స్వామి. అయ్యా నల్లారెడ్డి, స్వామి కులము స్థలము విడిచి నీ వెంబడి వచ్చదను, నా తల్లిదండ్రులను విడిచి వచ్చదను స్వామి, నన్ను కాదనకుము. అయ్యా నల్లారెడ్డి, ఓ స్వామి. అయ్యా నల్లారెడ్డి, ఓ స్వామి. జై ఆశ్చర్యమణి రంగ సాంబవారికి జై, శ్రీశైల మల్లికార్జున సాంబవారికి జై, జై బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున సాంబవారికి జై, కోటేశ్వర పదవారికి జై. ఓ స్వామి నల్లారెడ్డి, ఎందుకని నన్ను మోసగించెదవు, నారంగగామి మద్రముతో నన్నాదుకొనవయ్యా, నారంగగామి మద్రముతో నన్నాదుకొనవయ్యా, రంగస్వామి మద్రముతో నన్నాదుకొనవయ్యా, రంగస్వామి మద్రముతో నన్నాదుకొనవయ్యా, రముకోదము ఇంటికైనా, ఎంత మోసము చేసేదావు రముకోదము ఇంటికైనా, రముకోదము ఇంటికైనా వదుకోయను రంగస్వామి, ఎందుకని నన్ను మోసగించెదవో, నల్లారెడ్డి, స్వామి నల్లారెడ్డి, మదముత నన్నాదుకొనవయ్యా, నారంగస్వామి మదముత నన్నాదుకొనవయ్యా, పక్క మీద వండుకో, పక్క మీద వండుకో. నల్లారెడ్డి, నల్లారెడ్డి సాంబవారికి జై.
మరి విష్ణుమూర్తి నల్లరెడ్డి పాత్రధారుడు ఆంజనేయులు కూడా మునిరంగ స్వామి కృష్ణయ్యకు నల్లరెడ్డి సంజయ్ శిరక పుష్పముల కానుక సమర్పించాడు. వారిని కూడా బ్రహ్మరంగ స్వామి దేవి ఎల్లవేళ కాపాడుతుంది. అయ్యా నల్లారెడ్డి నడమ వాళ్ళు మంది క్రమంకాడ గాలి లేవాలి. అది ఖాళీ చేసి లేపుడు పరపడ కొట్టి